మనం అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ 21A అసలు ఫీజులు తక్కువ చేయాలని ఉంది కదా. ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? సరే గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఫీజు తక్కువనే ఉంది, మరి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పెంచుతున్నారు? అసలు పెంచే రైట్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నార్మల్ చిన్న స్కూల్స్లో చూసుకున్నా కూడా నర్సరీ పిల్లకి 1 lakh, నర్సరీకి 1 lakh ఎందుకమ్మా? ఏమంతగానం నేర్పించేస్తున్నారు? లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ 1.27 కోట్లు స్కాలర్షిప్స్కి రిలీజ్ చేస్తే ఈసారి 1.38 రిలీజ్ చేశారు. అంటే 8.3% పెంచారు. ఎక్కడ కనిపిస్తున్నాయి? స్కాలర్షిప్స్ రూపంలో అన్నీ బయటికి రావాలి కదా, ఎక్కడున్నాయి? 8.3 కాదు 15% పెంచితే కానీ స్టూడెంట్ అసోసియేషన్ ఒప్పుకోదు. 8.3% ఎక్కడ సరిపోతుంది? ఏ స్కాలర్షిప్ ఎక్కడ కనిపిస్తుంది? మీరు అలాట్ చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను, కానీ ఎక్కడ కనిపిస్తుంది? స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే ఉన్నాయి, హాస్టల్స్ అలానే ఉన్నాయి. స్కాలర్షిప్స్ అంటే ఇంకా దూరం మాట. हाँ 2025-26 ఎడ్యుకేషన్ బడ్జెట్ 1.28 lakh crore ఉంది. 2026-27 ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమో 1.39 lakh crore ఉంది. అంటే ఆల్మోస్ట్ 8.3% పెరిగింది, కానీ కనిపించట్లేదు కదా. ఇదంతా కాకుండా నేను ఉమెన్ కన్వీనర్గా రీసెంట్గా పోస్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ధర్నాలు చేస్తున్నారు, ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, కానీ ఆడపిల్లలకి సేఫ్టీ అన్న ఎక్కడ కనిపించట్లేదు. నేను రేవంత్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, అది 15%కి పెంచాలి కంపల్సరీగా. ఇంకా నాకు ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్లు ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కొంతవరకు వాదనలు వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? అవును, 8.3 ఉంది కదండి. ఇప్పుడు 8.3లో ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అది ఇది అనుకుంటే చాలా మటుకు చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ అలానే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా అలానే ఉన్నాయి, ఎక్కడ డెవలప్ చేసినట్టు కనిపించట్లేదు కదా. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిందంటారా? అఫ్కోర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు, 110% ఫెయిల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్.